ఒకప్పుడు ఉమెన్ అంటే వంట పని ఇంటి పనికి మాత్రమే పరిమితం. కానీ ఈరోజు ఉమెన్ ఆడవారు మగవారికి అన్ని రంగాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆడవారు మగవారితో పోల్చుకుంటే ఏమాత్రం తీసుకోలేదు. ఒకసారి మనం గమనిస్తే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రతిభా పాటిల్. పోలీస్ వ్యవస్థలో మగవారైనా ఆడవాళ్ళు మేము కూడా ప్రూవ్ చేసుకుంటామని ప్రూవ్ చేశారు కిరణ్ బేడి. సొసైటీని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసే రచనలు బుక్స్ మగవారైనా మేము రాస్తాం అని ప్రూవ్ చేసుకున్నారు అరుంధతి రాయ్. స్పేస్ రీసెర్చ్ మగవారైనా మేము చేస్తాం అని ప్రూవ్ చేసుకున్నారు సునీతా విలియమ్స్. ఈ పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎండి ఆయన కాదు ఆవిడ, చందా కొచ్చార్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. బయోటెక్నాలజీ రంగానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన వనిత ఆయన కాదు ఆవిడ, కిరణ్ మజుమదార్ షా ఆఫ్ బయోకాన్ ఇండస్ట్రీస్. అలాగే బరువులెత్తి పథకాలు సాధించేది మగవారైనా మేము సాధిస్తాం అని ప్రూవ్ చేసుకున్నారు కరణం మల్లీశ్వరి. ఒకసారి ఊహించండి, ఆడవారేంటి, వాళ్ళ శక్తి ఏంటి, అంత పెద్ద పెద్ద బరువులు ఎత్తడం ఏంటి, పథకాలు సాధించడం ఏంటి. అనాదిగా ఆడవారిని ఒక వీకర్ సెక్స్ గా భావించారు, శక్తి లేని వాళ్ళుగా భావించారు. అలా వాళ్ళు ట్రైనప్ చేయబడ్డారు. బట్ ఆడవాళ్ళు తలుచుకుంటే ఇద్దరు మగవాళ్ళని కూడా ఎత్తి అవతలేస్తారు, అంత శక్తి వాళ్ళకుంది. అలాగే స్పోర్ట్స్ విషయానికి వస్తే వీళ్ళు మీకు చాలా సుపరిచితులే. సానియా మిర్జా, సైనా నెహ్వాల్. ఇలా ఒకటేంటి, అన్ని రంగాల్లో ఆడవారు మగవారికి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. అంతెందుకు, దేవుడు కూడా మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఇచ్చారు. మనం అనుకుంటాం కానీ ఆడవారి కంటే మనం చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనుకుంటాం కానీ వాళ్ళకి ఎక్కువ ప్లస్ పాయింట్ ఇచ్చారు దేవుడు. ఎక్కువ లైఫ్ స్పాన్ ఆడవారికే ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆడవారికి తక్కువ, మగవారికి ఎక్కువ. అలాగే క్యాన్సర్, ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు మగవారికి ఎక్కువ, ఆడవారికి చాలా తక్కువ. అంతెందుకు, ఆఖరికి బట్టతల మన మగవారికే, ఆడవారికి బట్టతల రాదు. ఆడవారు దే ఆర్ గుడ్ ఎట్ మల్టీ టాస్కింగ్, వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలరు. మగవారు మనం ఒక టైంలో ఒక పని మాత్రమే చేయగలం. ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు, ఒక ఫోన్ మాట్లాడతారు, చేస్తారు, ఎవరో విజిటర్స్ని చూస్తారు. దే ఆర్ గుడ్ ఎట్ మల్టీ టాస్కింగ్. ఆడవారు మరి మగవారితో ఇంతలా కంపీట్ చేస్తున్నప్పుడు, అన్ని రంగాల్లో ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు, మరి మన మగవారు ఏం చేస్తున్నాం? వాట్ జెంట్స్ ఆర్ డూయింగ్ నౌ? రోల్స్ మారిపోయాయి. వాళ్ళు మనతో అన్ని రంగాల్లో పోటీ పడుతుంటే మనం వాళ్ళకి ఒక రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాం. ఏంటో తెలుసా? ఫెయిర్నెస్ని పెంచుకోవటం. ఒకప్పుడు అందం ఆడవారి సొత్తు, కానీ ఈరోజు మనం ఆడవారితో పోటీ పడుతున్నాం. అందంగా మీరైనా కనిపించేది, మేము అందంగా కనిపిస్తాం, మేము ఫేషియల్ చేసుకుంటాం, కంటి మీద కేరదోసం మేము పెట్టుకుంటాం అంటున్నారు. మీకు బ్యూటీ పార్లర్, మాకు సొంత బ్యూటీ పార్లర్ కావాలి. జెంట్స్ బ్యూటీ పార్లర్స్ వచ్చాయి. ఈరోజు మగవారు 6 ప్యాక్ అని 8 ప్యాక్ అని జిమ్ములకి వెళ్తూ చివరికి ఫ్యామిలీ ప్యాక్ గా మిగిలిపోతున్నారు. జెంట్స్ ఫెయిర్నెస్ క్రీమ్, జెంట్స్ ఫెయిర్నెస్ మార్కెట్ టుడే ఇస్ ఎ బిగ్ మార్కెట్. జెంట్స్ బ్యూటీ పార్లర్స్, జెంట్స్ ఫెయిర్నెస్ క్రీమ్స్. నాకు తెలుసు మెట్రోపాలిటన్ సిటీస్ లో వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకుని బాయ్స్ ఉన్నారు. సో ట్రెండ్ మారింది, చాలా మారింది. ఫెయిర్నెస్, ఈరోజు మగవారు కూడా ఫెయిర్నెస్ విషయంలో ఆడవారితో కంపీట్ చేస్తున్నారు. ఆడపిల్లలకి ఫెయిర్నెస్ క్రీమ్, మగవారికి సపరేట్ ఫెయిర్నెస్ క్రీమ్ కావాలని ఈయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, జెంట్స్ అందరినీ జరగొట్టాడు. ఆడపిల్ల చర్మం స్మూత్, మీ చర్మం రఫ్ అంటారు. మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. మగవారు ఏంటి ఫెయిర్నెస్ క్రీమ్ రాయటం ఏంటి, చందాలు. సో డియర్ వ్యూవర్స్, అంటే ఒకళ్ళు ఎక్కువ అని ఒకళ్ళు తక్కువ అని కాదు. సమాజానికి ఆడవారు మగవారు, మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ లైక్ 2 ఐస్. సమాజం డెవలప్ అవ్వాలంటే ఇద్దరు అవసరమే. సో అనాదిగా వస్తున్న వివక్షను తగ్గించాలి. ఆడవారిని తక్కువగా చూడద్దు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా.